నమస్తే అండి, నేను మీ అడ్వకేట్ శశికాంత్ లీగల్ క్యాపిటల్ నుంచి. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్, చాలామంది భర్తలు 498A కేసు ఎప్పుడైతే వాళ్ళ మీద బుక్ అవుతుందో చాలా టెన్షన్కి వచ్చి మా దగ్గరికి వస్తాం జరుగుతుంది. చాలామంది భార్యలు మంచోళ్ళే ఉంటారు, బట్ 10% to 20% ఎక్కడో మనకి నెగిటివ్ వాళ్ళు కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ 20% మహిళలు ఎలా ఉంటారంటే, వీళ్ళకి పెళ్ళికి ముందే వేరే అఫైర్లు ఉంటాం కానీ, లేదా ఈ పెళ్ళి ఇష్టం లేకుండా కావాలని ఏదో వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేస్తారని చేసుకుంటాం కానీ జరుగుతుంది. జరిగిన తర్వాత వీళ్ళు సవ్యంగా కాపురం చేయరు. వీళ్ళు మ్యారేజ్ అయిన సెకండ్ డే నుంచే హస్బెండ్ని మానసికంగా టార్చర్ పెడతాం జరుగుతూ ఉంటుంది. హస్బెండ్ ఎంత మంచోడైనా కూడా వీళ్ళు ఆ హస్బెండ్ తోటి ఎలా డైలీ గొడవ పడాలా అన్నది ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఆలోచిస్తూ వీళ్ళు చట్టం కూడా నేర్చుకొని ఏమేం కేసులు వేయచ్చు, హస్బెండ్ని ఇంకెంత టార్చర్ పెట్టచ్చు అని ఆలోచించి 498A అన్నది మిస్యూజ్ చేసి హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ లేకపోతే హస్బెండ్ వాళ్ళ సిబ్లింగ్స్ అందరి పేర్లు వేసి ఈ 498A కేసు జరుగుతుంది. వీళ్ళు ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏడుస్తూ ఇది ఇలా పరిస్థితి అని ఎప్పుడైతే నాటకాలు చేస్తారో, చాలామంది పోలీసులు కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఈ కేసు కూడా బుక్ చేస్తాం జరుగుతుంది. వాళ్ళకు కూడా పాపం తప్పడటానికి లేదు. అప్పుడప్పుడు వీళ్ళు చెప్పింది నమ్మాల్సి వస్తుంది, ఎందుకంటే నమ్మకపోతే మళ్ళీ అదొక ప్రాబ్లం పోలీసులకి. సో అప్పుడప్పుడు నమ్మి వీళ్ళు హస్బెండ్స్ మీద 498A కేసు పెడతాం జరుగుతుంది. వీళ్ళు అంతటితో ఆగకుండా ఈ 498A కేసు కాకుండా డొమెస్టిక్ వైలెన్స్ అని, మెయింటెనెన్స్ అని, యాలిమనీ అని ఇష్టం వచ్చిన కేసులు హస్బెండ్స్ మీద వేసేస్తాం జరుగుతుంది. ఓకే, ఎప్పుడైతే హస్బెండ్ మంచోడై ఉండి అన్యాయంగా ఇట్లాంటి కేసెస్కి బుక్ అయ్యి డిప్రెషన్లోకి లోన్ అవుతాడో, ఆ టైంలో ఆయన మానసికంగా చాలా ధైర్యం పెంచుకొని ముందుకు ఒక అడిగేసి మాలాంటి అడ్వకేట్స్ని కలవాలి. కలిసినప్పుడు మేము ఏం చేస్తామంటే, ఈ 498A ఏదైతే అన్యాయంగా మీ మీద కేసు వేసారో ఇందులో ఏవి నిజాలు లేవు, అన్ని ఫాల్స్ అలిగేషన్స్ అని చెప్పి మనం హైకోర్టులో క్వాష్ చేస్తాం జరుగుతుంది. ఎప్పుడైతే క్వాష్ చేస్తామో ఈ 498A కేసులో నుంచి ఫస్ట్ మీ పేరెంట్స్ పేర్లు, మీ సిబ్లింగ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ఎవరు పడితే వాళ్ళ పేర్లు ఎప్పుడైతే ఈమె వేస్తుందో ఆ పేర్లన్నీ తొలగించి వీలైతే కేసే క్వాష్ కొట్టేస్తానికి మనం ట్రై చేస్తాము. వేరే వాళ్ళ పేర్లన్నీ తీసేసి, ఒకవేళ సెకండ్ ఆప్షన్ వేరే వాళ్ళ పేర్లన్నీ తీసేసినా మీ కేసు ట్రయల్ కోర్టులో నడుస్తుంది కాబట్టి తగిన ఆధారాలతో లేకుండా ఆ అమ్మాయి కనుక ఆ కేసు ట్రయల్ కోర్టులో నడిపితే 100% మనం దాన్ని డిశ్చార్జ్ పిటిషన్ వేసి తీసేయచ్చు. లేదా కొద్ది కాలం ట్రయల్ జరిగిన తర్వాత జడ్జి గారికి తెలుస్తుంది 100% ఈమె ఫాల్స్ అలిగేషన్స్, ఆ కేసు కొట్టేస్తాం జరుగుతుంది. ఓకే, సో ఇలా మీరు డిప్రెషన్కి వెళ్ళకుండా 498A అన్యాయంగా 498A ఒకవేళ మీ మీద వేసినట్టు తెలిసినా, అన్యాయంగా ఒకవేళ డొమెస్టిక్ వైలెన్స్ మీ మీద వేసినట్టు తెలిసినా 100% మీరు నన్ను ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే నంబర్ త్రూ అప్రోచ్ అవ్వచ్చు. 100% ఒకవేళ మీరు ఫాల్స్ అలిగేషన్స్ మీ మీద పడ్డాయి అని నేను కూడా ఫీల్ అవుతే తప్పకుండా నా సాయశక్తిలా ప్రయత్నించి మిమ్మల్ని నా కేసులో నుంచి బయటకి పడేస్తానికి నేను ప్రయత్నిస్తాను. సో స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే నెంబర్ త్రూ మీరు మమ్మల్ని వాట్సాప్ కానీ కాంటాక్ట్ నెంబర్ త్రూ కాల్ చేస్తాం కానీ జరిగితే 100% మేము మీకు ట్రై చేస్తాం, హెల్ప్ చేసి బయటకి మిమ్మల్ని కేసు నుంచి తీస్తానికి. నమస్తే.